జగన్ పవన్లు కలవడం అనివార్యంగా ఉందా? ఈగల్ మీడియా ప్రత్యేకమైన సర్వేలో తేలిన నిజాలు. పవన్ కళ్యాణ్ అనంతపురంలో పెట్టిన మీటింగ్ దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఫస్ట్ తన బ్రాంచ్ ఆఫీస్ ని జనసేన తరపున అనంతపురంలోనే పెడతానని, సీమలో అత్యధికంగా కరువు ప్రాంతాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు, తను ఎమ్మెల్యేగా అనంతపురం నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. నిజానికి అనంతపురం మొత్తం టీడీపీ కంచుకోటగా చెప్పొచ్చు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి వెంటనే ఎవరూ విమర్శలు చేయకపోయినా పవన్ ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తే తెలుగుదేశానికి ఎగైనిస్ట్గానే రావాల్సిన అవసరం ఉండటం మాత్రం ఖాయం. ఇప్పుడు ఈగల్ మీడియా చేసిన సర్వే ప్రకారం అధికారంలోకి జనసేన రావాలన్నా, ఎక్కువ సీట్లు మెజారిటీతో ప్రభుత్వానికి నెలకొల్పాలన్నా వేరే పార్టీ మద్దతు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా పార్టీ మాత్రమే ఉంది. దీంతో జగన్ పవన్లు ఫ్యూచర్లో కలవనున్నారా అని అడిగితే ఖచ్చితంగా కలవాల్సిందే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. లేదంటే మాత్రం ఏపీలో ఏ ఒక్కరికైనా సరే మెజారిటీ రాదని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొత్త పార్టీకి క్లీన్ స్విప్ చేసి అధికారంలోకి వచ్చే సీన్ లేదని కూడా చెప్పేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అప్పటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇక మరి వీళ్ళిద్దరూ కలిస్తే కానీ అధికారాన్ని ఫామ్ చేయలేరని, అందుకే ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ జగన్తో మంతనాలు జరిపే అవకాశం కూడా ఉందనేదే వాదన. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎక్కడైతే వీక్గా ఉందో ఆ ఏరియాలో బలం చేసేందుకు ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్లుగా అనంతపురం మీటింగ్ తర్వాత చాలా స్పష్టంగా తెలిసిపోయింది. తెలుగుదేశం తన జెండాని ఎగరేసే ప్లేసుల్లోనే తాను కూడా నుంచొని దెబ్బ కొడతానని ఇండైరెక్ట్ గా చెప్పినట్లు అయింది. అంటే తాను అధికారాన్ని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా జగన్తో పొత్తు పెట్టుకుంటాడనే చెప్తున్నారు విశ్లేషకులు. రాజకీయ విశ్లేషకుల్ని, మేధావుల్ని ప్రశ్నించిన అనంతరం ఈ ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు పవన్ కేవలం సమస్యలపైనే మాట్లాడుతున్నాడని, ఎన్నికలు జరుగుతాయనగా పార్టీ విధి విధానాలు, తాము అధికారంలోకి వస్తే ఎలాంటి స్కీంలు పెడతారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పే అవకాశాలు ఉన్నాయని, అందుకుగాను అవసరమైతే ఖచ్చితంగా జగన్తో మైత్రిని పెట్టుకుంటాడని ఖచ్చితంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like and subscribe Eagle Media Works.